ఆ నియోజకవర్గానికి ఇప్పటిదాకా అమాత్య పదవి దక్కలేదు. ముచ్చటగా 3 భాషల సంగమంగా పేరున్న ఆ నియోజకవర్గానికి మంత్రివర్గ విస్తరణలోనైనా చోటు దక్కనుందా? ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సెగ్మెంట్ కి ఈసారైనా అదృష్టం కలిసొస్తుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం. 1976లో ఏర్పడ్డ జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. త్రిభాషా సంగమంగా వెనుకబడిన నియోజకవర్గంగా జుక్కల్కి పేరుంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నిజాం సాగర్, కౌలాస్ కోట లాంటి చారిత్రక కట్టడాలున్న ప్రాంతం ఇది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే జుక్కల్ రాజకీయంగా అంతగా చైతన్యం లేని నియోజకవర్గంగా పేరుంది. దురదృష్టం ఏంటంటే ఇన్ని దశాబ్దాల్లో ఒక్కసారి కూడా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తోట లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు చేరువవుతున్నారు తోట. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారట తోట. మంత్రివర్గ విస్తరణలో కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూడా తన మనసులో మాట అధిష్టానానికి విన్నవించుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలున్న లక్ష్మీకాంతారావు అమాత్య పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారంతో నేతలు ఎవరికి వారే కేబినెట్ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి పక్కా అన్న ప్రచారం ఉంది. కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతారావు మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడంతో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పదవి పక్కా అంటున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. దానికోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధిష్టానం మనసులో ఎవరున్నారు? సామాజిక సమీకరణాలు ఎవరికి కలిసి రానున్నాయనేదే అందరిలో ఆసక్తి రేపుతోంది. ఆ అదృష్టవంతులెవరూ కొన్ని రోజుల్లోనే తేలబోతోంది.